కుల మతాలకు అతీతంగా అందరినీ సమదృష్టితో భావించి తరింపజేసిన మహామహిమాన్వితుడైన శ్రీ వీరయోగి చరిత్ర. జై వీర బ్రహ్మ జై, గోవింద మాంబ జై. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు పెదకుమర్ల గ్రామముకు వెళ్ళి గోవిందమాంబను వివాహం చేసుకోవడం. కొన్ని రోజుల తర్వాత స్వామివారు రాజయోగిగా ఉండాలనుకొని అక్కడి నుంచి బయలుదేరి కొన్ని గ్రామాలు మార్గమధ్యంలో దాటుతూ పెదకుమర్ల అనే గ్రామంకు చేరుకున్నారు. అక్కడ శివకోటయ్య అనే విశ్వబ్రాహ్మణుడున్నాడు. ఆయన భార్య పేరు ప్రమదాంబ. ఆయన సదాచారము నియమనిష్టలు గలవాడు. ఆయన ఎల్లప్పుడూ కమ్మర పని చేస్తూ ఉండేవాడు. కానీ ఈయనకు సంతానం లేదు. ఈయన భగవంతుని ధ్యానం చేస్తూ అనేకమైన వ్రతాలు, నోములు, పూజలు చేసేవాడు. అనేక దాన ధర్మాలు కూడా చేశాడు. ఈశ్వర ఉపాసనము చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఈ విధంగా చేసి విసుగు చెందిన శివకోటయ్యచారి అమ్మవారిని ప్రార్థించి, ఓ ఈశ్వరీదేవి, నీవన్నా మాకు కుమార్తెగా జన్మించకూడదా? మాకు నీవు కుమార్తెగా జన్మించకపోయినచో నేను నీ ముందరనే ప్రాణములు విడుస్తాను తల్లి, ఇది నిశ్చయం అని 3 రోజులు ఆహారము నిద్ర మానుకొని ఏకదీక్షతో దేవిని పూజిస్తూ కఠినంగా వ్రతం చేస్తూ దేవి ముందర కూర్చున్నాడు. 3వ రోజు రాత్రి కూర్చొని పూజిస్తున్న కోటయ్య గారికి భ్రమలాగా అనిపించింది. కళ్ళు మూసుకొని తనను తాను మరచిపోయి ఉన్నాడు. ఆ సమయంలో దేవి, బిడ్డ శివకోటయ్యాచారి, నీవు ఈ విధంగా ఎందుకు దుఃఖిస్తున్నావు? ఇంత కఠిన వ్రతం ఎందుకు? ప్రాణము ఎందుకు తీసుకుంటావు? నీవు కోరినట్లుగానే నేను నీకు పుత్రికగా జన్మిస్తాను, ఇది నిజము. ఇంకా నీ వ్రతము మానుకో అని చెప్పిపోయింది. అప్పుడు శివకోటయ్య గారికి స్పృహ కలిగి లేచి దేవికి నమస్కారం చేసి స్నాన, సంధ్య, పూజా కార్యక్రమాలు ముగించుకొని భోజనం చేస్తూ భార్యతో జరిగిన విషయమంతా చెప్తాడు. మనము నిత్యము ఆరాధించే దేవియే మనకు పుత్రికగా జన్మిస్తుంది అని చెప్తాడు. ఆమె చాలా ఆనందపడుతుంది. ఆనందంలో నమ్మలేక, స్వామి, ఇది నిజమేనా? నన్ను ఎగతాళి చేస్తున్నారా అంటుంది. దేవి సాక్షిగా నేను నిజమే చెప్తున్నాను అని శివకోటయ్యచారి గారు అంటారు. అప్పుడు ఆమె కూడా చాలా సంతోషిస్తుంది. తర్వాత ఆమె గర్భవతి అయి 9 నెలలు నిండిన తర్వాత పాపకు జన్మనిస్తుంది. ఆమెకు గోవిందమ్మ అని పేరు పెడతారు. గోవిందమ్మ గారు చిన్నప్పటి నుండి అతిథులను, అభ్యాగతులను ఆదరించడం, ఎల్లవేళలా సుఖ దుఃఖముల యందును కూడా భగవంతుణ్ణి ధ్యానించడం, పెద్దలంటే భక్తి ప్రపత్తితో మెలగడం చిన్నతనం నుండే అలవాటు. మరియు చాలా జ్ఞాన సంపన్నురాలు. ఒక రోజున యువ దంపతులు ప్రవాహంలో కొట్టుకుపోతుండగా రక్షించింది అమ్మవారు. ఒకరోజు విద్రోహుల బారిన పడి మరణించిన వారిని బ్రతికించింది. మరొకసారి చాలా పేదవాళ్లను కూడా వాళ్ళ దారిద్రము నిర్మూలింపజేసి వారి జీవన గమనాన్ని సరిచేసింది. ఇంకొకసారి ధన మదాంధుని గర్వమనచి అతనికి జ్ఞానోదయము చేసింది గోవిందమ్మ గారు. ఈ విధంగా చిన్నప్పటి నుండే తన లీలలను కూడా తెలియపరుస్తూ ఉన్నది. కానీ తల్లిదండ్రులు మాత్రము కుమార్తె పైన అమితమైన ప్రేమతో ఈ విషయాన్ని గమనించడం లేదు. గోవిందమాంబకు 12 సంవత్సరములు వయస్సు రాగానే పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు తల్లిదండ్రులు. ఆ విధంగా తల్లిదండ్రులు అబ్బాయిలను తీసుకువచ్చిన వారిని గోవిందమ్మ గారు కన్నులెత్తి అయినా చూడడం లేదు. వచ్చిన వారు నిరాశతో వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకరోజు తల్లిదండ్రులు కుమార్తెను దగ్గర కూర్చుండబెట్టుకొని, అమ్మాయి, నీ కొరకు ఎన్ని సంబంధములు తెచ్చినను నీవు నచ్చడం లేదు. నేను కూడా నీకు సకల విద్యలు నేర్చిన పండితులను తీసుకువస్తున్నాను. నీవు మాకు లేకలేక కలిగిన కుమార్తెవు. మామూలు వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేస్తానా? మరి ధనవంతులను, విద్యావంతులను ఎవరినైనా నీవు గడ్డిపోచ కన్నా హీనంగా చూస్తున్నావు. నీవు మనసులో ఏం నిశ్చయించుకున్నావు అని తల్లిదండ్రులు అడగగా, తల్లిదండ్రులారా, నా ఉద్దేశము వినండి. శ్రీమన్నారాయణ అంశతో జన్మించిన పరమేశ్వరుడే నాకు భర్తగా కావాలి. ఆ దేవదేవుడే అని, ఆయననే కావాలి అని ఎల్లవేళలా ప్రార్థిస్తూ ఉన్నాను. కానీ ప్రాపంచిక విషయములకు లోబడిన వారిని నేను ఇష్టపడను. కేవలము బ్రహ్మానందములో ఉండే ఏ మహామహుడు ఉన్నాడో ఆయన నా కన్నులకు సన్యాసి రూపంలో కనిపిస్తూ ఉన్నాడు. అతనిని తప్ప వేరే వారిని పెళ్లి చేసుకోను, ఇది నిశ్చయము అనగా తల్లిదండ్రులు, తల్లి, ధనవంతుడైన అబ్బాయిని లేదా విద్యావంతుడిని కోరుకో, మేము నిన్నిచ్చి పెళ్లి చేస్తాము. కానీ తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేని సన్యాసిని
పెళ్లి చేసుకుంటానని అనడం న్యాయం కాదు. నీ తోటి వారందరిలో నీకు చిన్నతనం కాదా? చిన్నప్పటి నుండి నిన్ను చాలా ప్రేమతో గారాబముతో పెంచి చివరికి నిన్ను సన్యాసికిచ్చి పెళ్లి చేస్తామా? అమ్మా, మా మాటలు విని నీ కోరిక విడిచిపెట్టు. సన్యాసి తప్ప ఇతరులను ఎవరినైనా కోరుకో తల్లి. మా మనస్సుకు బాధ కలిగింపకు. నీవు చిన్నదానివి, నీకు లోకజ్ఞానం తెలియదు. నీ తోటి వారిని అడుగు. వాళ్ళందరూ నీలాగా సన్యాసినే ఇష్టపడుతున్నారా, లేకపోతే నీవే బాగా ఆలోచించుకో అని తల్లిదండ్రులు అనగానే గోవిందమ్మ గారు, మీరు నన్ను ఎంత బాధ పెట్టినా, ఎన్ని చెప్పినా, ధనవంతులను విద్యావంతులను తీసుకువచ్చినా నేను వరించను. చివరకు ప్రాణమైనా విడుస్తాను. మరియు నేను వరించిన ఆ దివ్యజ్ఞాని సుందర రూపుడు, పురుషోత్తముడు, భక్తుల పాలిట బంధువు అయిన అతడు మన గ్రామంలో ఆలయంలో సన్యాసి రూపంలో ఉన్నాడని నాకు అనిపిస్తుంది. కావున మీరు వెళ్ళి ఆయనను తీసుకువచ్చి నన్ను ఆయనకు ఇచ్చి కన్యాదానం చేయండి. మీరు కూడా ధన్యులవుతారు అని చెప్తుంది. అమ్మగారు, నా మాట నమ్మండి. నన్ను అజ్ఞాని అని అనుకోకండి. నిన్న సాయంత్రము మన వాకిట్లో ఉన్నప్పుడు ఒక సన్యాసి మన ఇంటి ముందు అరుగుపై కొంచెం సేపు కూర్చొని నా వైపు చూసి వెళ్ళాడు. అప్పటి నుండి నా మనస్సు ఆయనపై ఉన్నది. ఆ సన్యాసి రూపమున వచ్చిన అతడు నారాయణాంశతో జన్మించినాడని నాకు అనిపిస్తున్నది. అదిగాక నేను పరమేశ్వరునే ధ్యానిస్తూ ఉన్నాను. ఆ సన్యాసినే నాకు భర్తగా ఇవ్వుమని. ఈ విధంగా గోవిందమ్మ గారు మాట్లాడేసరికి తల్లిదండ్రులు ఆ అమ్మాయిపై ఆ సన్యాసి మత్తుమందు ఏమైనా చల్లాడా అని అనుమానపడ్డారు. ఇరుగు పొరుగు స్త్రీలు కూడా వచ్చి, ఇది వింతలాగా ఉన్నది, మీ అమ్మాయి మాట ఇంత చిన్నతనంలోనే ఈ విధంగా మాట్లాడుతుంది, ఏదైనా గ్రహపీడనేమో, సోది చెప్పే ఎరుకల సానిని అడగండి అని అంటారు. శ్రీ స్వాముల వారిని మామూలు సన్యాసి అనుకొని తన కుమార్తె చెప్పే మాట శివకోటయ్య గారికి నచ్చక ఆమె చెప్పే మాటలు వట్టివని అనుకుంటున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు అదే గ్రామంలో ఒక రెడ్డి 6 నెలల నుండి అనారోగ్యంతో ఉండి చనిపోయాడు. బంధుమిత్రులు అందరూ కలిసి దహనము చేయడానికి పాడెపై శ్మశాన వాటికకు తీసుకొని వెళ్తున్నారు. వారు స్వాములవారున్న దేవాలయం ముందు నుండి తీసుకొని వెళ్తున్నారు. అది చూసి స్వాములవారు, ఓ అయ్యలారా, ఇది ఏమి వింత, మీరు ప్రాణముతో ఉన్న అతనిని పాడెపై తీసుకొని వెళ్తున్నారు అని స్వాములవారు చిరునవ్వుతో అంటారు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యంతో, మేము బతికి ఉన్న వానిని ఎందుకు తీసుకెళ్తాం, మాకేమన్నా లాభమా, ఇతడు 6 నెలల నుండి అనారోగ్యంతో కృషించిపోయి చనిపోయాడని మేమందరము దుఃఖంతో ఉంటే మీరు మమ్మల్ని పరిహసిస్తున్నారా, నవ్వులాటకైనా సందర్భం ఉండాలి అనగా స్వాములవారు, నేను చెప్పేది నిజం, అసత్యం కాదు. నేను ఇంతగా చెప్పినా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు, అరగంటలో మీకే తెలుస్తుంది అంటారు. దింపుడు కళ్ళం వద్ద స్వాములవారు ఆయనకున్న కట్లను విప్పండి అంటారు. అందులో ఒక తెలివిగల అతను, అంతగా చెప్పినను మనం ఎందుకు ఊరుకుందాం, చూద్దాం అతని మాటలను అని కట్లను విప్పుతారు. అప్పుడు స్వాములవారు తన దివ్య హస్తముతో శిరస్సు నుండి పాదాల వరకు స్పృశించగా ఆ రెడ్డి వెంటనే నిద్ర నుండి లేచినట్లు లేచి, నన్ను ఈ విధంగా ఎందుకు తీసుకువచ్చారు అని అడుగుతాడు. అక్కడ ఉన్న ప్రజలందరికీ చాలా ఆశ్చర్యం కలిగి స్వాములవారిని అనేక విధాలా ప్రార్థిస్తారు. స్వామి కరుణతో తన వద్ద ఉన్న విభూతిని బొట్టు పెట్టి, బిడ్డలారా, ఇతనికి ఇంకా భూమి మీద ఆయుష్ ఉంది, ఇతనికి కొడుకు కూడా పుడతాడు, ఇంటికి తీసుకువెళ్ళండి అంటాడు. అప్పుడు గ్రామ ప్రజలందరూ స్వామివారిని దర్శించుకొని వెళ్లారు. వారిలో అక్కడ ఆలయ పూజారి స్వాములవారి వద్ద కూర్చొని, స్వామి, మానవునికి ధ్యానము శ్రేష్టమా లేక బ్రహ్మజ్ఞానము శ్రేష్టమా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు స్వాములవారు, నన్ను ఎవరూ తెలుసుకోలేరు, నన్ను తెలుసుకున్నవారే నాకు ఇష్టము. ఇతరులను తన ప్రాణముగా చూస్తూ తపస్సు చేసిన ఫలితమే. సర్వ ప్రాణులను సమానంగా చూస్తూ బాహ్యముగా చూస్తే సద్గుణుని, సూక్ష్మముగా చూస్తే నిర్గుణునిగా, నిరాకారునిగా నన్ను దర్శిస్తారు. కన్నుకు రూపం గల వానికి జ్ఞాననేత్రమునకు రూపం లేనివాడిగా కనబడి అమితమైన ఆనందమును కలిగిస్తాను. జ్ఞాననేత్రముతో చూడలేని వారు కూడా భక్తితో నన్ను ధ్యానిస్తే వారికి నేను దర్శనమిచ్చి వారికి సంపదలు ఇస్తాను. నన్ను నమ్మిన వారికి దగ్గరగా ఉంటాను. భక్తి మార్గంలో ఉండేవారికి బిడ్డలను తల్లి ఏ విధంగా కాపాడుతుందో అలా కాపాడుతాను. వైరాగ్యముగా యోగ మార్గంలో ఉండేవారిని స్నేహభావంతో చూస్తాను. జ్ఞాన మార్గం అనుసరించే వారిని నాకు సమానంగా చూస్తాను. వైరాగ్యముతో ఉండేవారికి
అహంకారము ఉండదు. భక్తి గలవారు నన్నే నమ్మి అన్నింటికీ పరమాత్మనే తోడు అనుకొని అహంకారము లేక ఎల్లవేళలా నా పారాయణ చేస్తూ జీవిస్తారు. జ్ఞానం కలవారు కర్మ వలన వచ్చిన జీవితంలో ఈ శరీరముకు సుఖము వచ్చినా దుఃఖము వచ్చినా ఒకే విధంగా ఉంటూ మౌనంగా ఉంటూ జీవిస్తారు. అహంకారము ఎంత మాత్రము ఉండదు. భక్తులకు ముఖ్యమైనది భగవంతుని యందు ప్రేమ. యోగులు సిద్ధులకు ముఖ్యమైనది వైరాగ్యం. ముక్తులకు ముఖ్యమైనది మౌనం. ప్రేమ లేని భక్తి, వైరాగ్యం లేని యోగం, శాంతము లేని జ్ఞానము నిష్ఫలము, అంటే ప్రయోజనము లేనిది. నాయన, అన్ని ధర్మములు నాశనము చేసేది నేను అనే అహంకారము మరియు నాది అనే మమకారము కూడా ఎక్కువగా ఉండకూడదు. కావున కర్మ, భక్తి, జ్ఞానము ఈ మూడింటిలో ఏది ఇష్టమో దానిని భక్తులు నమ్మండి. బిడ్డలారా, వాయువు కన్నా వేగంగా ప్రయాణించే మనస్సును అదుపులో ఉంచండి. మరియు రేపు ఈ గ్రామంలో ఇంకొక విచిత్రము జరుగుతుంది. ఈ రోజు జరిగిన మహత్తు కంటే రేపు జరిగే మహత్తు విచిత్రంగా ఉంటుంది అని చెప్పగా స్వాముల వారి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. పెదకొమర్ల గ్రామ ప్రజలు గ్రామంలో గుంపులుగా కూడి చనిపోయిన వ్యక్తి బ్రతకడం ఎప్పుడూ మా జీవితంలో చూడలేదు. ఇది అంతా విచిత్రంగా ఉన్నది. ఆయన భగవంతుడే కాని మానవుడు కాదు అని ముచ్చట్లు పెట్టుకుంటుంటే కొందరు అల్లరి పిల్లలు ఇది అంతా తాంత్రిక విద్య, మంత్ర విద్యలాగా ఉన్నది అని మనలో ఒకరిని చనిపోయిన వారిలాగా పాడెపై పడుకోబెట్టి అతడు ఉన్న శివాలయము ముందు నుండి తీసుకొని వెళ్దాము, అప్పుడు ఆ స్వాముల వారు ఏమి చేస్తారో చూద్దాం అని ఒక పాడెను తయారు చేసి వారిలో ఒకరిని పడుకోబెట్టి దొంగ ఏడుపు ఏడుస్తూ శివాలయము ముందు నుండి వెళ్తుండగా స్వాముల వారు పూజారితో, చూశావా నాయన, ఈ తుంటరులను చెడుకాలము వచ్చినది కాబట్టి నేను మాంత్రికుడనని నన్ను పరీక్షించాలనుకొని కపట దుఃఖంతో బ్రతికిన వాణ్ణి పాడెపై పడుకోబెట్టి తీసుకువెళ్తున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. మరియు స్వాములవారు వారి దగ్గరికి వెళ్ళి, నాయనలారా, ఈయన ఎవరు, ఎందుకు మరణించాడు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు, ఈయన 15 రోజుల నుండి జ్వరంతో బాధపడి రాత్రి 8 గంటలకు చనిపోయాడు అని చెప్తారు. అప్పుడు స్వాముల వారు, పాపం చనిపోయారు, స్వయంగా తప్పు చేసుకున్న వారిని ఎవరు క్షమిస్తారు? నిద్రించే వాళ్ళు లేపితే లేస్తారు, కానీ మెలకువతో నటించే వాళ్ళు లేస్తారా? ఈ విషయం అందరికీ తెలుసు, నాకేం తెలుస్తుంది, నేను తాంత్రికుడను కదా అని లోపలికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు కొంత దూరం తీసుకొని వెళ్ళి లేపి చూడగా అతడు నిజంగానే చనిపోయాడు. అప్పుడు ఆ అల్లరి మూక నిజంగానే చాలా దుఃఖంతో ఏడుస్తారు. అందులో కొంచెం తెలివిగలవాడు, అరే అన్నలారా, నేను ఒక ఉపాయం చెప్తాను. మరణించినది ఒక్కడే, కానీ మనమందరం వానితో సమానమే, జీవన్మృతులం. కాబట్టి శివాలయంలో ఉన్న స్వాముల వారు మానవుడని అనుకున్నాం, కానీ అది వట్టి మాట. కేవలం పరమాత్ముడే ఈ రూపంలో గర్వాంధుల గర్వం పోగొట్టి పావనులను చేయడానికి వచ్చిన మహానుభావుడు అని చెప్పేసరికి అందరూ కలిసి శవంను తీసుకొని స్వాముల వారి దగ్గరకు వెళ్ళి స్వాముల వారి పాదములపై పడి, నీవు సామాన్య మానవుని అని అనుకొని మేము నీకు చేసిన అపచారమునకు మాకు ఇలాంటి ప్రాయశ్చిత్తం కావలసినదే. నీవు కేవలము అపర శివావతారునివి, అపర బ్రహ్మవు, భవిష్యత్తు తెలిసిన పుణ్యమూర్తివి, సర్వభూతాదయ కలవాడివి. మేము చేసిన తప్పులను మన్నించి మమ్మల్ని క్షమించుమని అనేక విధములుగా వాళ్ళందరూ ప్రార్థించగా వాళ్ళందరినీ కూర్చోమని చెప్పి స్వాముల వారు చనిపోయిన వాని తలపై స్వాములవారి తన దివ్య హస్తముతో తుడవగానే వెంటనే నిద్ర నుండి లేచినట్టు లేస్తాడు. తన దురాలోచన తనకే నష్టం కలిగింది అని సిగ్గుపడతారు. అప్పుడు స్వాములవారు, బిడ్డలారా, మీరు నాకు ఏమి అపకారం చేయలేదు. నన్ను తెలుసుకున్న వాళ్ళే నాకు ప్రియమైన వారు, వారిని ప్రేమగా చూస్తాను. నా గురించి మీరు తెలుసుకోవాలని అనుకున్నారు అని వారిని క్షమించి, బిడ్డలారా, ఇక ముందు జరగబోయే కలియుగ చర్యను బోధిస్తాను, కావున శ్రద్ధతో వినండి.